దీని ఆర్డర్ అంటే 1. అంటే డిఫరెన్షియల్ కోఎఫిషియంట్ కి ఆర్డర్ అంటే అర్థం ఏంటంటే ఎన్నో డెరివేటివ్ అని. ఎన్నో డెరివేటివ్ ఇది ఫస్ట్ డెరివేటివ్. అంటే y ఈక్వల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉందంటే y ఈక్వల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది, రైట్? ఇలా ఉంది. ఇది ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్ అంటది. అంటే దీని ఆర్డర్ 1 అన్నమాట. ఆర్డర్ అంటే ఎన్ని ఫస్ట్ డెరివేటివ్ అని అంటే ఆర్డర్ 1 అని. 1 minute ఐఎమ్ అడ్జస్టింగ్. లుక్ ఇట్ హియర్. ఒక ఫంక్షన్ ఉందిరా, మనం ఫస్ట్ డెరివేటివ్ చేస్తే ఫస్ట్ డెరివేటివ్ dy బై dx, దీన్ని ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్ అంటారు. అంటే ఫస్ట్ డెరివేటివ్ అంటే అర్థం ఏంటంటే ఆర్డర్ అంటారు దాన్ని. ఈ డిఫరెన్షియల్ కోఎఫిషియంట్ యొక్క ఆర్డర్ అంటే ఫస్ట్ డెరివేటివ్ అంటున్నాం కదా, దాన్ని ఆర్డర్ అంటారు. ఆర్డర్. సపోజ్ దీన్ని రకరకాలుగా డినోట్ చేస్తాం ఈ చాప్టర్ లో, చూడండి ఒకసారి. దీన్ని y1 అంటారు, లేకపోతే ఆర్ y డాష్. షార్ట్ కట్ లో ఈ dy బై dx అనే దాన్ని y1 ఇట్ ఇండికేట్స్ దట్ ఫస్ట్ డెరివేటివ్ అని, y డాష్ ఇట్ ఇండికేట్స్ దట్ సెకండ్ డెరివేటివ్ అని. అట్లానే మనకి d స్క్వేర్ y బై dx స్క్వేర్, d స్క్వేర్ y బై dx స్క్వేర్ అంటే మనకి డెరివేటివ్ కి మళ్ళా డెరివేటివ్ అని, dy బై dx అని. డెరివేటివ్ కి మళ్ళా డెరివేటివ్ చేస్తే d స్క్వేర్ y బై dx స్క్వేర్. ఈ డెరివేటివ్ యొక్క ఆర్డర్ అంటే 2, అంటే సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ అంటారు. ఇట్లా ఇది దీన్ని 2 టైమ్స్ డెరివేటివ్ చేస్తే వచ్చేది, దాన్ని ఆర్డర్ అంటారు. సో ఎన్నో డెరివేటివ్ అనే దాన్ని ఆర్డర్ అంటారు. దీన్ని మనం y2 అంటే సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ ఆర్ y డబల్ డాష్. ఇట్లా దీని బదులు ఏంటంటే షార్ట్ కట్లు ఇదంతా ప్రతిసారి రాయకుండా y2 అని రాస్తారు, లేకపోతే y డబల్ డాష్ అని రాస్తారు. అట్లా మనకి సపోజ్ nth డెరివేటివ్ ఉంది, nth డెరివేటివ్ దీన్ని ఇలా డినోట్ చేస్తారు. nth డెరివేటివ్ dy బై dx అంటే ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్, సెకండ్ ఆర్డర్ డెరివేటివ్, nth ఆర్డర్ డెరివేటివ్. అంటే దీన్ని n టైమ్స్ చేస్తే డెరివేటివ్ వచ్చేది అనమాట. దీని ఆర్డర్ n అంటాం. దీని ఆర్డర్ ఈక్వల్ టు n. దీని ఆర్డర్ ఈక్వల్ టు n. అట్లానే దీన్ని yn ఆర్ n టైమ్స్ అట్లా డినోట్ చేస్తారు. నోటేషన్స్ అన్నమాట ఈ చాప్టర్ లో. డిఫరెన్షియల్ కోఎఫిషియెంట్స్ ఇవన్నీ కూడా డిఫరెన్షియల్ కోఎఫిషియెంట్స్. అంటే పైన dy కింద dx రాస్తున్నాం కదా, దాన్ని మనం కోఎఫిషియెంట్ డిఫరెన్షియల్ కోఎఫిషియెంట్ అంటాం. ఈ మొత్తాన్ని డిఫరెన్షియల్ కోఎఫిషియెంట్స్ అంటాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి సింపుల్ డెఫినేషన్ ఏంటంటే an equation involving differential coefficients comma independent variable comma dependent variable. వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. మెయిన్స్ కి ఐటికి రెండింటికి ఈజీలీ సాల్వబుల్ చాప్టర్. డిపెండెంట్ వేరియబుల్ కామా కాన్స్టెంట్స్ ఈస్ కాల్డ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. అంటే డిఫరెన్షియల్ కోఎఫిషియంట్ ఇవి, అంటే dy బై dx, d స్క్వేర్ y బై dx స్క్వేర్ అలాంటివి ఉంటాయి ఈక్వేషన్. ఇండిపెండెంట్ వేరియబుల్ అంటే ఇక్కడ చూడండి, y ఈక్వల్ f ఆఫ్ x లో y ఈస్ డిపెండెంట్ ఆన్ x అంతే కదా. x అనే దాన్ని ఇండిపెండెంట్ వేరియబుల్ అంటే ఇక్కడ రాస్తున్నాం చూడండి, ఇండిపెండెంట్ వేరియబుల్. ఇక్కడ y ఈక్వల్ f ఆఫ్ x అంటే అర్థం ఏంటి, y డిపెండ్స్ ఆన్ x, y ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ x అని. అంటే x వాల్యూ పెడితే y వాల్యూ వస్తుంది, y ఈజ్ డిపెండెంట్ ఆన్ x. ఇండిపెండెంట్ వేరియబుల్ అంటే x. డిపెండెంట్ అంటే నేను రాసింది y ఈక్వల్ f ఆఫ్ x కి, ఇండిపెండెంట్ వేరియబుల్ అంటే x అన్నమాట. డిపెండెంట్ వేరియబుల్ అంటే y.
కాన్స్టెంట్స్ అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే అర్థం ఏంటంటే సపోజ్ ఎగ్జాంపుల్ dy by dx ఈక్వల్ టు x plus y divided by x minus y ఇలా ఉంది. అర్థమైంది కదా? ఇది ఒక ఈక్వేషన్ అన్నమాట. ఇది ఒక ఈక్వేషన్. ఇందులో ఏముంది? dy by dx. దిస్ ఈజ్ డిఫరెన్షియల్ కోఎఫిషియంట్. అట్లానే మనకి x ఉంది, y ఉంది, డిపెండెంట్ వేరియబుల్, ఇండిపెండెంట్ వేరియబుల్ ఉంది. అట్లానే మనకు సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్, సపోజ్ d square y by dx square plus x equal to y minus 2 ఇలా ఉంది. ఇందులో మనకి డిఫరెన్షియల్ కోఎఫిషియంట్ ఉంది dx స్క్వేర్ అంటే సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ ఉంది, x అనే వేరియబుల్ ఉంది, y అనే వేరియబుల్ ఉంది, కాన్స్టెంట్ ఉంది. ఇలా కనుక డిఫరెన్షియల్ కోఎఫిషియంట్స్ లో ఒక ఈక్వేషన్ ఇస్తే దాన్ని డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటారు. అంటే మనకి ఏదన్నా మనకి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అంతకుముందు చేసాం చూడండి ఒకసారి. ఇప్పుడు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు 4 ఇలా ఉంది కర్వ్ ఒకటి ఇలా ఉంది. అర్థమైంది కదా? దీనికి dy by dx కనుక్కున్నాం అనుకో మనం చూడండి ఒకసారి. 2x ప్లస్ 2y dy by dx అని రాస్తాం కదా 0. సో dy by dx అంటే ఏంది? మైనస్ x by y మైనస్ x by y. dy by dx అంటే మైనస్ x. ఇప్పుడు ఇది నేను రాసింది ఏంటంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ అన్నమాట. అంటే ఈ కర్వ్ యొక్క డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇది. ఈ కర్వ్ ని డిఫరెన్షియేట్ చేస్తే ఇది వస్తుంది. దీన్ని డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటారు. అట్లానే ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కి కర్వ్ రాయమంటే ఇది. అంటే మనకు రెండు రకాలు, ఒక కర్వ్ ఇచ్చి డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనుకోమంటే ఇలాంటి ఈక్వేషన్ ఫ్రేమ్ చేయాలి. ఆ కర్వ్ తీసుకొని డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చి దాన్ని సాటిస్ఫై చేసే కర్వ్ ఏది అన్నారు అనుకో, ఇదిగో ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇది ఒక కర్వ్ అన్నమాట. అట్లా మనకి ఇలా కర్వ్ ఇస్తే డిఫరెన్షియల్ ఈక్వేషన్ రాయాలి. ఫార్మ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ద కర్వ్ అంటే మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ రాయాలి. అట్లానే డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చి కర్వ్ కనుక్కోమంటే దాన్ని సొల్యూషన్ అంటాం అన్నమాట. దాన్ని ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ అంటే అర్థం ఏంటంటే మనకి కర్వ్, వాట్ ఈస్ ద కర్వ్ దట్ సాటిస్ఫైస్ దిస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఇది రాయాలి. ఇప్పుడు మన చాప్టర్ లో ఏంటంటే కర్వ్ ఇస్తే మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ రాయాలి, డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇస్తే కర్వ్ రాయాలి. అది మన చాప్టర్. అర్థమైంది కదా? డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే an equation involving differential coefficients, independent variable, dependent variable, constants, that is called differential equation. ఇప్పుడు చూడండి కొన్ని ఇందులో ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉందంటే దాని ఆర్డర్ డిగ్రీ ఉంటాయి. చూడండి ఆర్డర్, ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ కి ఆర్డర్ అంటారు. ఆర్డర్ ఆఫ్ ఎ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ ద order is the order of the highest order, is the order of the highest derivative involved in it. అంటే చూడండి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకుందాం. చూడండి ఇలా తీసుకుందాం. ఇది ఇందాక ఎగ్జాంపుల్ x మైనస్ y డివైడెడ్ బై x ప్లస్ y. ఇందులో ఎంత మాక్సిమం డెరివేటివ్ ఉంది? ఫస్ట్ డెరివేటివ్ ఉంది, ఇంకా అదే మాక్సిమం. అంటే ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఆర్డర్ అంటే అర్థం ఏంటంటే హైయెస్ట్ ఆర్డర్ డెరివేటివ్ dy by dx ఆర్డర్, దాని యొక్క ఆర్డరే దీని ఆర్డర్ అంటారు, ఆర్డర్ 1. ఇందులో ఉన్న మాక్సిమం డెరివేటివ్ ఏంటన్నా ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్ అంటే ఆర్డర్ ఆఫ్ d ఈక్వల్ టు 1. దాన్నే ఆర్డర్ ఆఫ్ de అంటారు. ఇది ఏదైతే హైయెస్ట్ డెరివేటివ్ ఉంటుందో చూడండి సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్
dy by dx whole square plus x square into d square y by dx square whole cube plus d cube y by dx cube whole square equal to x square y plus 5. ఇలా ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉందిరా. ఇలా ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉందన్నమాట. ఇందులో ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్ ఉంది, సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ ఉంది, థర్డ్ ఆర్డర్ డెరివేటివ్ ఉంది. అర్థమైంది కదా. హైయెస్ట్ డెరివేటివ్ ఏముంది? dq. హైయెస్ట్ డెరివేటివ్ ఉంది కదా, ఇది హైయెస్ట్ డెరివేటివ్. పవర్ కాదు, పవర్ దాని పవర్ ఎంత ఉందో కాదు. ఇందులో dy by dx ఉంది, d square y by dx square ఉంది, d cube y by dx cube ఉంది. అందులో హైయెస్ట్ ఆర్డర్ డెరివేటివ్ ఉంది కదా, దీని ఆర్డర్ ఎంత? దాని ఆర్డర్ 3. ఆర్డర్ పవర్ తో సంబంధం లేదమ్మా. ఇందులో డెరివేటివ్స్ తీసుకోండి. dy by dx ఉంది, d square y by dx square ఉంది, d cube y by dx cube ఉంది. అందులో హైయెస్ట్ ఆర్డర్ డెరివేటివ్ అంటే d cube y by dx cube. therefore ఆర్డర్ ఆఫ్ d ఇప్పుడు 3. మీరు అడగొచ్చు, ఇక్కడ క్యూబ్ ఉంది, ఇక్కడ క్యూబ్ ఉంది 3 అని. అది కాదు, అర్థమైంది కదా. ఏ ఆర్డర్ డెరివేటివ్ ఉందో హైయెస్ట్ ఆర్డర్ డెరివేటివ్ యొక్క ఆర్డర్ అన్నమాట. దీని ఆర్డర్ అంటే 3. మళ్ళీ అది వేరు, పవర్ అంటే డిగ్రీ నెక్స్ట్ వస్తుంది. అర్థమైంది కదా. మనకు కొన్ని dy by dx ఉందిరా, d square y by dx square ఉంది, d cube y by dx cube. These 3 are the derivatives involved. అర్థమైంది కదా. అంటే హైయెస్ట్ ఆర్డర్ డెరివేటివ్ ఏది? d cube y by dx cube. దాని యొక్క ఆర్డర్ ఎంత? 3. దాని యొక్క ఆర్డర్ ని ఆర్డర్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటారు. దీనిపైన ఎక్స్పోనెంట్ ఉంటుంది కదా, ఆ ఎక్స్పోనెంట్స్ ని మనం డిగ్రీ అంటాం. నెక్స్ట్ వస్తుంది ఇప్పుడు చూడండి. నెక్స్ట్ మనకి ఆర్డర్ అంటే ఆర్డర్ లో ఏ డెరివేటివ్స్ ఉన్నాయి, అందులో హైయెస్ట్ ఆర్డర్ డెరివేటివ్ తీసుకొని దాని యొక్క ఆర్డర్ రాయాలి. ఆర్డర్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్. సపోజ్ నెక్స్ట్ చూడండి, డిగ్రీ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. డిగ్రీ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. డిగ్రీ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అమ్మా. డిగ్రీ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చూడండి, డెఫినేషన్ రాస్తాం. డి అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్, షార్ట్ కట్ లో రాస్తాను. if a d can be expressed as a polynomial equation, in the derivatives occurring in it, then the exponent ఇది ఎక్స్పోనెంట్ అంటే పైది. ఎప్పుడైనా ఎక్స్పోనెంట్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు x పవర్ n అనేది ఉందిరా, x పవర్ n లో ఎక్స్పోనెంట్ అంటే పైన n ఉంది కదా, దాన్ని ఎక్స్పోనెంట్ అంటారు, కింద దాన్ని బేస్ అంటారు. అర్థమైంది కదా. పైది ఇప్పుడు డిగ్రీ అంటే పైన ఉన్నాయి నంబర్లు. అర్థమైంది కదా. దెన్ ద ఎక్స్పోనెంట్ ఆఫ్ ద highest order derivative. Highest order derivative in the DE is called degree. Of differential equation. చూడండి, డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎప్పుడైనా డిగ్రీ కనుక్కోవాలంటే దాన్ని ఒక పాలినామియల్ లాగా ఎక్స్ప్రెస్ చేయాలి. అంటే ఏంటంటే చూడండి ఒకసారి, ఫస్ట్ చూడండి, ఇది ఉంది కదా, ఇది ఉంది. సో ఇది ఓకేనా. సో ఇప్పుడు
ఇందులో ఒకే ఒక dy/dx ఈక్వల్స్ టు x మైనస్ y డివైడెడ్ బై ఇందులో డెరివేటివ్ అనేది ఒకే ఒక టర్మ్ ఉంది. దీని పవర్ ఉంది కదా, దీని పవర్ ఎప్పుడు కూడా ఇంటీజర్ ఉండాలి. దీని పవర్ ఎప్పుడు కూడా ఇంటీజర్ ఉండాలి. ఇది డైరెక్ట్ గా ఇంటీజర్ ఉంది dy. ఇందులో హైయెస్ట్ ఆర్డర్ డెరివేటివ్ అంటే ఇది ఒక్కటే ఉంది కాబట్టి ఇంక ఇదే. దీని పైన ఎంత ఉంది? ఎక్స్పోనెంట్ పవర్ 1. దీన్ని డిగ్రీ అంటాం. అథవా దీని ఆర్డర్ ఎంత? 1. పైన పవర్ ఉంది కదా, దాన్ని డిగ్రీ అంటాం. అంటే దీని పైన హైయెస్ట్ ఆర్డర్ డెరివేటివ్ తీసుకోండి, దాని పైన ఉన్నది డిగ్రీ అంటాం. సపోజ్ ఇలా ఉంది అనుకో, చూడండి. ఇలా ఉందనుకో, ఎప్పుడు కూడా ఇందులో ఉన్న ప్రతి ఒక్క డెరివేటివ్ పవర్ కూడా ఇంటీజర్ ఉండాలి, పాలినామియల్ లాగా ఉండాలి. ఇప్పుడు ఇమీడియట్ గా మనకి ఏ డెరివేటివ్ అయితే పైన ఇంటీజర్ లేదో ఇమీడియట్ గా దాన్ని ఆల్జీబ్రాయిక్ ఆపరేషన్స్ యూజ్ చేసి ఇంటీజర్ చేసేయాలి. అంటే మనం బోత్ సైడ్ స్క్వేర్ చేస్తాం. హోల్ స్క్వేర్. సపోజ్ ఇలా ఉందా, దీన్ని స్క్వేర్ చేసాం. సో స్క్వేర్ చేసాం అన్నమాట, dy/dx. సపోజ్ మనకి ఇలా చూడండి, అట్లా కాకుండా ఎగ్జాంపుల్ ఇలా కాకుండా అది ఒకటే వస్తుంది. dy/dx హోల్ పవర్ 2/3 ఉంది, హోల్ పవర్ 2/3. ఇప్పుడు ఒకే ఒక డిఫరెన్షియల్ కోషెంట్, దీని పవర్ ఉంది కదా 2/3, దాన్ని డిగ్రీ రాయకూడదు. డెరివేటివ్ పైన పవర్ ఏదైతే ఉందో ఎప్పుడు కూడా ప్రతి డెరివేటివ్ పైన ఇంటీజర్ ఉండాలి. సో ఇక్కడ ఒకే ఒక డెరివేటివ్ ఉంది కదా, పైన ఇంటీజర్ చేయాలంటే బోత్ సైడ్స్ క్యూబ్ చేయండి. 2/3 హోల్ క్యూబ్ అమ్మ. అంటే పైన ఇంటీజర్ చేయడానికి బోత్ సైడ్స్ ఏం చేశాను? x+y హోల్ క్యూబ్. సో అప్పుడు డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని డెరివేటివ్ పైన ఇంటీజర్ పవర్స్ వచ్చే విధంగా చేస్తాం. అంటే మనకి ఏమొస్తుంది? డిఫరెన్షియల్ ఈక్వేషన్ dy/dx హోల్ స్క్వేర్ ఈక్వల్ టు x మైనస్ y డివైడెడ్ బై x+y హోల్ క్యూబ్. ఇది ఇప్పుడు పైన ఇంటీజర్ అయిపోయింది కదా, దేర్ఫోర్ డిగ్రీ అంటే ఈ హైయెస్ట్ ఆర్డర్ డెరివేటివ్ పైన ఉంది కదా 2, ఆర్డర్ 1 అన్నమాట. ఆర్డర్ అనేది మనకు హైయెస్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఆర్డర్ అనేది ఇది ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్, అది ఒక్కటే ఉంది, ఆర్డర్ 1. ఆర్డర్ అసలు స్క్వేర్ చేయవసరం. డిగ్రీ అనేసరికి ఇక్కడ 2/3 ఉంది కదా, పైన ఎక్స్పోనెంట్స్ ఉన్నాయి కదా, అది ఎప్పుడు ఇంటీజర్ ఉండాలి. ఇది అర్థమైంది కదా? అంటే పైన లీస్ట్ ఇంటీజర్. మళ్ళా దీన్ని ఒకడంటాడు, నేను పైన దీన్ని మళ్ళా నేను పవర్ మళ్ళా 4 చేస్తానంట. dy/dx హోల్ పవర్ 8 ఎంత? x మైనస్ 1/x+y పవర్ 4 చేస్తే ఎంత? 12. ఇప్పుడు ఎంత వచ్చింది? 8. అది కాదు, లీస్ట్. ఇది ఉంది కదా, ఈ పైన ఎక్స్పోనెంట్ ఉంది కదా, లీస్ట్. దెన్ ఇక్కడ రాస్తున్నాం చూడండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి చెప్పాను. లీస్ట్ ఎక్స్పోనెంట్ పైన లీస్ట్. దీని పవర్ 10 అయినా చేయొచ్చు, అప్పుడు పైన 20 వస్తాయి. అది డిగ్రీ కాదు, లీస్ట్ ఎక్స్పోనెంట్. ఇంటీజర్ ఉండాలి, లీస్ట్ ఎక్స్పోనెంట్ అన్నమాట. సపోజ్ దీనికి చూడండి, ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. సపోజ్ ఇలా ఉంది, x√x into dy/dx plus y³ into d²y/dx² whole power 4 plus x√y into d³ whole cube equal to x+y minus 2. ఇలా ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉంది. ఫస్ట్ ఇమిడియట్ గా డెరివేటివ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకోవాలి. దీని డెరివేటివ్ దీనిపైన ఎంత ఉంది? 1. సో ఇంటీజర్. ప్రతి డెరివేటివ్ పవర్ ఇంటీజర్ ఉండాలి. పవర్ 1, పవర్ 4, పవర్ 3. సో దేర్ ఫోర్ x కి y కి అవసరం లేదు.
ఎక్స్ లు వై కి పైన ఏదైనా ఉండొచ్చు, ఓన్లీ డెరివేటివ్స్ అన్నమాట. ఇది ఒక పాలినామియల్ లాగా ఉంది కదా, పాలినామియల్ ఇన్ డెరివేటివ్స్ లాగా ఉంది. అంటే దీని పవర్ 1 ఉంది, దీని పవర్ 4 ఉంది, దీని పవర్ 3 ఉంది, అయిపోయింది. అంటే ఇది పాలినామియల్ లాగా ఉన్నట్టు. ఇందులో హైయెస్ట్ ఆర్డర్ ఆర్డర్ అంతే, అసలు హైయెస్ట్ డెరివేటివ్ ఎంత ఉంది, ఆర్డర్ 3. థర్డ్ డెరివేటివ్ ఉంది అంటే 3 అని ఆర్డర్. ఆ డెరివేటివ్ యొక్క ఆర్డర్ ఇది. దాని పవర్ ఉంటుంది కదా డిగ్రీ, దాన్ని డిగ్రీ అంట. హైయెస్ట్ ఆర్డర్ పైన ఇంటీజర్ ఉంది కనుక డైరెక్ట్ గా డిగ్రీ 3. ఇది రాయకూడదు పవర్ 4 అని. హైయెస్ట్ ఆర్డర్ డెరివేటివ్ ఎక్కడైతే ఉందో దాని పవర్, అన్ని పవర్స్ ఇంటీజర్స్ ఉండాలి. అట్లా ఇంటీజర్స్ ఉన్న తర్వాత హైయెస్ట్ ఆర్డర్ డెరివేటివ్ యొక్క పవర్ ఉంటుంది, దాన్ని డిగ్రీ అంట. సో దేర్ ఫోర్ డిగ్రీ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇస్ వాట్, 3. ఇట్లా ఒక్కొక్కసారి ఏంటంటే ఈ పైన డెరివేటివ్స్ పైన ఇంటీజర్స్ ఉండవు. ఇంటీజర్స్ లేకపోతే మనం స్క్వేర్ చేసో క్యూబ్ చేసో వాటిని ఇంటీజర్స్ గా ప్రతి డెరివేటివ్ యొక్క పవర్ ఇంటీజర్ ఉండాలి. అలా మార్చుకొని మనం ఆ డిగ్రీ కనుక్కోవాలి. ఆర్డర్ అంటే చూడండి చెప్పేసి హైయెస్ట్ ఆర్డర్ ఇది ఉంది, ఇంకా అదే ఇంకా దాని యొక్క ఆర్డర్ అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ చూడంగానే మనం చెప్పేసి. డిగ్రీ అనేసరికి మనం ప్రతి డెరివేటివ్ యొక్క పవర్ ఎక్స్పోనెంట్ ఉన్నప్పుడు హైయెస్ట్ ఆర్డర్ డెరివేటివ్ పైన ఒక ఎక్స్పోనెంట్ ఉంది, దాన్ని డిగ్రీ అంటారు. ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చూడండి, అలా ఉండవు. చూడండి అలా మనకి పైన ఇంటీజర్స్ ఉండవు ఒక్కోసారి. చూడండి సపోజ్ నేను డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇస్తున్నాను, దీనికి ఆర్డర్ డెరివేటివ్ కనుక్కోవాలి. చూడండి ఒకసారి 10 ప్లస్ dy by dx whole square whole power 7/3 equal to 2 into d square y by dx square. ఇలా ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉందాం, ఇలా ఉంది. చూడగానే ఆర్డర్ మనం చెప్పేయచ్చు. హైయెస్ట్ ఆర్డర్ డెరివేటివ్ ఏది, ఆర్డర్ ఈక్వల్ టు 2. ఆర్డర్ మనం ఏం స్క్వేర్ క్యూబ్ చేయవచ్చు. హైయెస్ట్ ఆర్డర్ డెరివేటివ్ ఉంది, ఇదేగా సెకండ్ ఆర్డర్ డెరివేటివ్, ఆర్డర్ 2. డిగ్రీ అనేసరికి దీనిపైన పవర్ 1 ఉంది, కానీ దీనిపైన చూడండి రాడికల్, ప్రతి డెరివేటివ్ యొక్క పవర్ కూడా ఇంటీజర్ ఉండాలి. సో దీన్ని చూసి 1 రాయకూడదు, దాని ఇంటీజర్ ఉంది కదా. ఇప్పుడు దీని పవర్ చూస్తే 2 ఉంది, పైన 7/3 అంటే ఇంటీజర్ లేనట్టే కదా. బోత్ సైడ్స్ క్యూబ్ చేస్తాం, బోత్ సైడ్స్ క్యూబ్ చేయండి. బోత్ సైడ్స్ క్యూబ్ చేయాలి. సో 2 క్యూబ్ ఇంటూ ఏమొస్తుంది, డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 7. ఇంక ఇది పవర్ 7 ఎక్స్పాండ్ చేసినా మీకు ఇంటీజర్ వచ్చేది. అది ఎంత ఉందో మనకు అనవసరంగా దీని దగ్గర కావాల్సింది హైయెస్ట్ ఆర్డర్ డెరివేటివ్ పైన ఏముంది. when all the derivatives has power integer powers, then highest order derivative యొక్క పవర్ ఎంత ఉంది, దాన్ని డిగ్రీ అంట. దాన్ని డిగ్రీ. నేను క్యూబ్ చేశాను కదా, ఇది లీస్ట్ అన్నమాట. ఈ పవర్ 7 అనేది లీస్ట్. నువ్వు పవర్ 6 చేసావు అనుకో, పవర్ 6 చేసి క్యూబ్, సారీ ఆర్డర్ ఈస్ 3. ఇప్పుడు నేను క్యూబ్ చేశాను కదా బోత్ సైడ్స్, కరెక్ట్ చేశాను కదా, డిగ్రీ 3 క్యూబ్ కదా చేసింది. సో చూడండి నేను క్యూబ్ చేశాను కదా, ఇంకొకడు పవర్ 6 చేస్తా. పవర్ 6 చేస్తే ఇక్కడ ఏమొస్తుంది 6, అంటే తర్వాత పవర్ 12 చేయొచ్చు. పవర్ 12 చేస్తే అక్కడ ఏమొస్తుంది పవర్ 12 అంటే ఇక్కడ పవర్ 12 వస్తుంది. అంటే అలా వస్తుంటాయి. అందులో లీస్ట్ 3నేగా, అది లీస్ట్ ఎక్స్పోనెంట్. ఇది ఇక ఎంతైనా చేయొచ్చు మనం, దీన్ని అటు ఇటు ఎంతైనా చేయొచ్చు. అర్థమైంది కదా. అట్లా మనకి లీస్ట్ మాత్రం 3నే వస్తుంది. మీరు ఇంటీజర్ దాన్ని లీస్ట్ పవర్ లో ఉన్నప్పుడు డిగ్రీ తీసుకోవాలి మనం. సో డిగ్రీ ఈక్వల్ టు 3. అట్లా మనకి పవర్ లో ఏమైనా రాడికల్స్ ఉంటే, రాడికల్స్ అంటే p/q రేషనల్ నెంబర్స్ ఫామ్ లో ఉంటే ఇమీడియట్ గా బోత్ సైడ్స్ మనం క్యూబో స్క్వేర్ చేసేసి అన్ని డెరివేటివ్స్ యొక్క పవర్ ఇంటీజర్స్ చేసుకోవాలి. సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్ dy by dx whole square plus d square y by dx square whole power 5/4. ఇది 5/4. 5/4 equal to k into some 5 into d
క్యూబ్ బై డి క్యూబ్ ఇది డిఎక్స్ క్యూబ్ ఇలా ఉంది. ఓకేనా. సో ఆర్డర్ అనేసరికి హైయెస్ట్ ఆర్డర్ డెరివేటివ్ థర్డ్ ఆర్డర్ డెరివేటివ్. ఆర్డర్ ఈస్ 3. ఆర్డర్ డైరెక్ట్ గా ఉండదు. ఇందులో dy బై dx టర్మ్ ఉంది, d2y బై dx స్క్వేర్, dqy బై dx క్యూబ్, ఈ మూడు ఉన్నాయి. అందులో హైయెస్ట్ ఆర్డర్ డెరివేటివ్ అంటే దాని ఆర్డర్ ఎంత? థర్డ్. సో ఆర్డర్ డైరెక్ట్ గా చెప్పేయచ్చు. ఇక్కడ మనకి dq బై dx పవర్ 1 ఉంది, అది రాయకూడదు డిగ్రీ అంటే. ఎందుకంటే ఈ రెండింటి పవర్స్ ఇంటీజర్ లేదు కదా, పాలినామియల్ లాగా లేదుగా. బోత్ సైడ్స్ పవర్ 4. పవర్ 4 చేయండి. పవర్ 4 అంటే ఇక్కడ పోయిద్ది. 5 ఈక్వల్ టు 5 పవర్ 4 ఇంటూ డి క్యూబ్ వై బై డిఎక్స్ క్యూబ్ హోల్ పవర్ 4. ఇప్పుడు ఇది మనం పవర్ 5 కాబట్టి ఎక్స్పాండ్ చేస్తే మనకి ఇంటీజర్సే ఉంటాయి. సో దేర్ఫోర్ ఇలా ఇంటీజర్స్ వచ్చినప్పుడు హైయెస్ట్ ఆర్డర్ డెరివేటివ్ యొక్క పవర్ అంటే డిగ్రీ ఎంత అట్లా. డిఫరెన్షియల్ ఈక్వేషన్ కి డిగ్రీ ఎలా కనుక్కోవాలంటే, మనం ఏ డెరివేటివ్ యొక్క పవర్ అయినా ఇంటీజర్ ఉన్నప్పుడు హైయెస్ట్ ఆర్డర్ డెరివేటివ్ యొక్క పవర్ ఉంటుంది, ఎక్స్పోనెంట్, దాన్ని డిగ్రీ అంటాం. దట్ ఈస్ కాల్డ్ డిగ్రీ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఆర్డర్ మాత్రం మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ చూడగానే చెప్పేయచ్చు. ఆర్డర్ డిగ్రీకి మాత్రం సింప్లిఫై చేసుకోవాలి. సో దట్ ఈస్ కాల్డ్ డిగ్రీ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ every curve will have a differential equation. అంటే కర్వ్ కి ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉంటుంది. అంటే ఏంటంటే మనకి కర్వ్ కి డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే దానికి డెరివేటివ్ వేస్తే వచ్చే ఈక్వేషన్ dy బై dx ఉంటుంది, దాని డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటారు. సో ఇట్ ఈస్ కాల్డ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ద కర్వ్. It is called differential equation of curve. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కర్వ్ ఉందిరా, ఇలా ఉంది ఒక కర్వ్, y² = 4x అనే ఒక కర్వ్ ఉంది. దీనికి ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉంది, 2y × dy బై dx = 4. dy బై dx = 2 డివైడెడ్ బై y. అర్థమైంది కదా. సో దీన్ని ఈజ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ కర్వ్. ఇది ఉంది కదా, ఇలా ఒక ఈక్వేషన్ ఇస్తే దీన్ని డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ద కర్వ్ అంటాం. అంటే ఏదో ఒక కర్వ్ ఉంటుంది, ఇక్కడ నేను కర్వ్ ఇచ్చాను కనపడుతుంది ఇది. సో ఇలా కనుక ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్, అది ఒక కర్వ్ కి డిఫరెన్షియల్ ఈక్వేషన్ అన్నమాట ఇది. అట్లానే ఇది ఉంది కదా, dy బై dx = 2/y అనేది. ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కి అసోసియేట్ అయిన కర్వ్ ఏది? 1 కర్వ్ ఇది. అర్థమైంది కదా. సో ఇలా కర్వ్ ఇస్తే, ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇస్తే, ఈ కర్వ్ యొక్క డిఫరెన్షియల్ ఈక్వేషన్ అది. ఇలా డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇస్తే కర్వ్ ఉంటది కదా, దాన్ని ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సొల్యూషన్ అంటారు. అర్థమైంది కదా. సొల్యూషన్ అంటే అర్థమైందంటే చూడండి, ఇప్పుడు ఇలా డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉంది, ఓకేనా. సో డిఫరెన్షియల్ ఈక్వేషన్ కి ఈ కర్వ్ సాటిస్ఫై అయ్యింది అన్నమాట. అంటే దీనికి dy బై dx కనుక్కున్నాం అనుకో, dy బై dx ఏమొస్తుంది? ఇదే వచ్చేది. అంటే ఈ కర్వ్ కి dy బై dx కనుక్కుంటే ఇదే కదా వచ్చేది. అంటే ఏంటి? ఈ కర్వ్ దీన్ని సాటిస్ఫై అవుతుందని. అంటే y బదులు పెట్టేస్తే చూడండి, మనకి y చూడండి, y ఉంది కదా ఇక్కడ. సో dy బై dx చూడండి, y = ఎంత? 2√x. ఓకేనా. సో y లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకోండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటే dy బై dx ఆఫ్ y అది రావాలి, అప్పుడు సొల్యూషన్ అది. dy బై dx ఆఫ్ 2√x. ఓకేనా. సో దేర్ఫోర్ 2 × 1/2√x. 1/√x వచ్చింది, 1/√x.
సో ఇక్కడ ఫ్రమ్ ద కర్వ్ ఎక్స్ అంటే ఏంటి, వై స్క్వేర్ డివైడెడ్ బై 1 బై రూట్ ఆఫ్ వై స్క్వేర్ డివైడెడ్ బై 4 అంటే ఏమొచ్చింది 2 బై వై. అంటే ఈ కర్వ్ ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ dy బై dx 2 బై y గా, అంటే ఈ కర్వ్ ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుందని. అంటే therefore the solution of the differential equation is differential equation dy by dx equal to 2 by y is y square equal to 4x అంట. జస్ట్ మనకి ఏంటంటే కర్వ్ ఇస్తే డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉంటుంది, అర్థమైంది కదా. ఈ కర్వ్ కి డిఫరెన్షియల్ ఈక్వేషన్, అట్లానే డిఫరెన్షియల్ ఈక్వేషన్, ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉంటే దానికి సొల్యూషన్ ఈస్ కర్వ్. సొల్యూషన్ ఆర్ జనరల్ సొల్యూషన్ అంటారు. అట్లా ఇక్కడ ఈ చాప్టర్ లో రెండు రకాలు. ఒక కర్వ్ ఇచ్చి ఫైండ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ద కర్వ్, ఫస్ట్ క్వశ్చన్. సో సెకండ్ క్వశ్చన్ అంటే అవి ఎలా కనుక్కుంటాం అనేది ఇప్పుడు మ్యాటర్స్. ఇక్కడ ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చి ఫైండ్ ద కర్వ్ సాటిస్ఫైయింగ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సొల్యూషన్ అంటారు దాన్ని. మనకు డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకి ఎందులో వస్తుంది ఈక్వేషన్, ఎక్స్ వై కాన్స్టెంట్ లో వస్తుంది. సో అంటే సొల్యూషన్ అనేది మనకి ఇక్కడ dy బై dx ఉందిరా, ఇది డిఫరెన్షియల్ ఈక్వేషన్. మనకి సొల్యూషన్ ఎందులో వస్తుంది, ఇందులోనే వస్తుంది. అంటే ఎక్స్ వై కాన్స్టెంట్స్ లో వస్తుంది సొల్యూషన్, అర్థమైంది కదా. ఇక్కడ సపోజ్ ఇలా ఉందనుకో, dy బై dt ఈక్వల్ టు సమ్ t స్క్వేర్ ఉంది. ఎందులో వస్తుంది సొల్యూషన్, ఇక్కడ ఏమున్నాయి yt ఉంది, yt లో వస్తుంది సొల్యూషన్. yt కాన్స్టెంట్, అట్లా డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏ వేరియబుల్స్ లో ఉందో ఆ వేరియబుల్స్ లో మనకు కర్వ్ వస్తుంది. ఎందుకంటే సాల్వ్ చేసిన తర్వాత దాని సొల్యూషన్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆర్ కర్వ్ సాటిస్ఫైయింగ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. అట్లానే డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇస్తే, అట్లానే కర్వ్ ఇస్తే దానికి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఒకటి ఉంటుంది. ఈ కర్వ్ కి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉన్నట్టు ఏదైనా కర్వ్ ఇచ్చినప్పుడు దానికి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉంటుంది. కర్వ్ ఇస్తే డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎలా ఫామ్ చేయాలి, అలానే డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇస్తే కర్వ్ ఎలా కనుక్కోవాలి అనేది ఈ చాప్టర్. చూడండి, డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే కర్వ్ ఇస్తే డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎలా ఫామ్ చేయాలో చూద్దాం. కర్వ్ ఇస్తే డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎలా ఫామ్ చేయాలో చూద్దాం. ఇఫ్ ఏ కర్వ్ ఈస్ గివెన్, చూడండి ఒకసారి. If a curve is given, how to form differential equation of curve. ఇప్పుడు మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంది, ఫార్మింగ్ an equation. Differential equation అంటే ఏంది, forming an equation in derivatives, comma x and y. అంటే వేరియబుల్స్ ఉంటాయి కదా, x and y, comma fixed constant. Forming an equation in derivatives x and y, fixed constants. అంటే ఫిక్స్డ్ అంటే 2 నెంబర్ 3 4 అట్లా ఫిక్స్డ్. by eliminating చూడండి ఒకసారి, by eliminating arbitrary constants. అంటే ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్ అంటే వేరియబుల్ కాన్స్టెంట్స్ in curve.
ఇన్ కర్వ్. చూడండి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రాబ్లం చేస్తే ఇప్పుడు అర్థం అవుతుంది. అంటే ఒక కర్వ్ ఇస్తారు, సపోజ్ చూడండి ఆర్బిటరీ కాన్స్టెంట్స్ అంటే అర్థం ఏంటంటే, సపోజ్ y స్క్వేర్ ఈక్వల్ టు 4ax అనే ఒక కర్వ్ ఉంది, ఇలా ఉంది, అర్థమైంది కదా. ఈ a అనేది ఫిక్స్డ్ కాన్స్టెంట్ కాదు, ఇట్లా ఉందనుకో కర్వ్ 4x, ఇది 4 అనేది ఫిక్స్డ్ కాన్స్టెంట్ అన్నమాట. ఈ a అనేది ఆర్బిటరీ కాన్స్టెంట్, అంటే ఇది వేరీ అయ్యే కొద్దికి కర్వ్ మారుతూ ఉంటుంది. సో అంటే ఈ కర్వ్ లో ఎన్ని ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఉన్నాయి, ఒక ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఉన్నాయి. సపోజ్ ఒక ఈక్వేషన్ ఇచ్చాను, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. సో ఇది కర్వ్, ఇది సర్కిల్ అన్నమాట. ఇందులో gfc అనే ఆర్బిటరీ కాన్స్టెంట్స్, అంటే వేరియబుల్ కాన్స్టెంట్స్ అవి, అంటే gfc అనే ఆర్బిటరీ కాన్స్టెంట్స్ అన్నమాట. అంటే ఇందులో ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. ఇదేమో 4 అనేది ఫిక్స్డ్ కాన్స్టెంట్స్, ఇక్కడ ఏ ఉంది కదా దీన్ని ఆర్బిటరీ కాన్స్టెంట్, అంటే ఏ వేరీ అయ్యే కొద్దికి మన కర్వ్ మారుతూ ఉంటది, అట్లాంటి దాన్ని ఆర్బిటరీ కాన్స్టెంట్స్ అంటారు. ఈ కర్వ్ లో ఒకటి ఉంది, ఈ కర్వ్ లో ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. అట్లానే మనకి ఆర్బిటరీ కాన్స్టెంట్స్ అంటే చూడండి x స్క్వేర్ బై a స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ బై b స్క్వేర్ ఈక్వల్ టు 1, ఇలా ఉంది. ఇది ఎలిప్స్ అన్నమాట. సో ఇది ab అనే ఆర్బిటరీ కాన్స్టెంట్స్, a ఉంది b ఉంది కదా, ఈ రెండింటిని ఆర్బిటరీ కాన్స్టెంట్స్ అంటారు. అంటే ఎన్ని ఉన్నాయి, వేరియబుల్స్ ఇవి. సో ab 2 ఉన్నాయి అన్నమాట. అట్లా వాటిని ఆర్బిటరీ కాన్స్టెంట్స్ అంటే ఆల్ఫాబెట్స్ ఉంటాయి కదా, కాన్స్టెంట్ లేకుండా kc అలాంటి వాటిని ఆర్బిటరీ కాన్స్టెంట్స్ అంటారు. చూడండి, ఫార్మింగ్ ఎన్ ఈక్వేషన్ అంటే మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫార్మ్ చేసినప్పుడు ఫైనల్ గా మనకి ఎందులో రావాలి, డెరివేటివ్స్ లో ఉండాలి, xy ఉండాలి, ఫిక్స్డ్ కాన్స్టెంట్స్ ఉండాలి. ఆర్బిటరీ కాన్స్టెంట్స్ అసలు ఉండకూడదు డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో. ఆర్బిటరీ కాన్స్టెంట్స్ లేకుండా డిఫరెన్షియల్ కోఎఫిషియంట్ లో x లో y లో ఫిక్స్డ్ కాన్స్టెంట్స్ లో ఒక ఈక్వేషన్ తెస్తే దాన్ని డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటారు. చూడండి ఒకసారి ఎలా రాయాలంటే, ఒక కర్వ్ ఇచ్చినప్పుడు డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎలా ఫార్మ్ చేయాలంటే, ఫస్ట్ స్టెప్ కౌంట్ ఆర్బిటరీ కాన్స్టెంట్స్, ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసుకోవాలి. ఆర్బిటరీ కాన్స్టెంట్స్, ఇది ఇక్కడ ఎన్ని ఉంది 1, ఇక్కడ ఎన్ని ఉంది 3, ఇక్కడ ఎన్ని ఉంది 2, అట్లా ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసుకోవాలి. లెటర్స్ మనకి n ఉన్నాయి అనుకో, n, ఓకేనా. ఇక్కడ n అంటే 1 అమ్మ, ఇక్కడ n అంటే 3, ఇక్కడ n అంటే 2, అంటే ఇక్కడ 1 ఉందని, ఇక్కడ 2 3 ఉన్నాయని, ఇక్కడ 2 ఉన్నాయని, అవి కౌంట్ చేసుకోవాలి. ఆర్బిటరీ కాన్స్టెంట్స్ నెంబర్ 1. సెకండ్ స్టెప్ లో ఏం చేయాలంటే, గివెన్ కర్వ్ ని ఈక్వేషన్ 1 అనుకోవాలి. గివెన్ కర్వ్ ని ఈక్వేషన్ 1 అంటే ఈ కర్వ్ ఇచ్చారు కదా, దాన్ని ఈక్వేషన్ 1 అనుకోవాలి. నెంబర్ 3 తర్వాత ఏం చేయాలంటే, ఆర్బిటరీ కాన్స్టెంట్స్ n ఉంటే కనుక డిఫరెన్షియేట్ కర్వ్ n టైమ్స్, ఆ కర్వ్ ని n టైమ్స్, ఎన్ని ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఉంటే అన్ని సార్లు డిఫరెన్షియేట్ చేయాలి. అంటే అండ్ ఫార్మ్ n ఈక్వేషన్స్, అంటే ఏంటి, ఫస్ట్ డెరివేటివ్ ఈక్వేషన్ 2 అన్నమాట. ఫస్ట్ డెరివేటివ్ వేస్తే కర్వ్ ఒక ఈక్వేషన్ వస్తుంది కదా, అది సెకండ్ ఈక్వేషన్. ఇది అట్లానే సెకండ్ డెరివేటివ్ ఈక్వేషన్ 3, సెకండ్ డెరివేటివ్ మళ్ళీ దీన్ని ఈ ఈక్వేషన్ ని మళ్ళీ సెకండ్ డెరివేటివ్ వేస్తే ఇంకొక ఈక్వేషన్ వస్తుంది, అది థర్డ్. అట్లా మనకి nth డెరివేటివ్ వేస్తే ఈక్వేషన్ n+1 వస్తుంది. అంటే ఇది ఫస్ట్ దమ్మా, ఇది సెకండ్ ది, ఇది థర్డ్ ది, మొత్తం ఎన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి, మొత్తం n+1 ఈక్వేషన్స్ ఫార్మ్ చేస్తాం. అర్థమైంది కదా. మనకి ఎన్ని ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఉన్నాయి, n ఉన్నాయి. మనకి ఎన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి, మొత్తం n+1 ఉన్నాయి.
From these n plus 1 equations, look at fourth step. ఈ n plus 1 equations ని యూజ్ చేసి చూడండి ఒకసారి నెంబర్ 4 by using n plus 1 equations form differential equation of curve by eliminating n arbitrary constants. ఈ n ఈక్వేషన్ ఈ n plus 1 ఈక్వేషన్స్ యూజ్ చేసేసి మనం ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఎలిమినేట్ చేసామనుకో ఈక్వేషన్ ఎందులో ఉంటది, డెరివేటివ్స్ లో ఉంటది, x y లో ఉంటది, లేకపోతే ఫిక్స్డ్ కాన్స్టెంట్స్ లో ఉంటది. అంటే మనం ఫామ్ ఈ n plus 1 ఈక్వేషన్స్ యూజ్ చేసి ఎలిమినేట్ చేసేస్తే మనకి ఒక ఈక్వేషన్ వస్తుంది, అందులో డెరివేటివ్స్ ఉంటాయి, x y ఉంటాయి, అట్లానే ఫిక్స్డ్ కాన్స్టెంట్స్ ఉంటాయి, ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఉండవు. సపోజ్ ఎగ్జాంపుల్ ఈ కర్వ్ తీసుకుందాం, y² = 4ax. దీనికి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్ చేయాలంటే ఆర్బిటరీ కాన్స్టెంట్స్ అన్న నెంబర్ ఆఫ్ ఆర్బిటరీ కాన్స్టెంట్స్ కౌంట్ చేసుకోవాలి. ఎన్ని? 1. ఏ ఉంది కదే కాన్స్టెంట్ ఆర్ వేరియబుల్ కాన్స్టెంట్స్ 1 అంటే మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్ చేయాలంటే ఏం చేయాలంటే ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకోవాలి. లెట్ us say ఫస్ట్ ఈక్వేషన్ గివెన్ కర్వ్ ఎప్పుడు ఫస్ట్ ఈక్వేషన్. ఈ కర్వ్ ను ఒక్కసారి డిఫరెన్షియేట్ చేయాలి. చూడండి ఒకసారి 1 ఉందంటే ఒక్కసారి డెరివేటివ్ చేయాలి అంతే. 2y dy by dx equal to 4a. 2 1s 2 2s. సో అంటే dy by dx ఈక్వేషన్ ఏమొచ్చింది, y dy by dx. అర్థమైంది కదా, ఒక కాన్స్టెంట్ ఉంటే ఒకసారి చేస్తాం, ఒకసారి చేస్తే ఈక్వేషన్ వచ్చిందిగా. ఈ రెండు ఈక్వేషన్స్ నుంచి ఏ అనేది ఎలిమినేట్ చేయాలి. ఏ అనేది ఎలిమినేట్ చేయటం అంటే సెకండ్ ఈక్వేషన్ నుంచి ఏ వాల్యూ ఉంది అక్కడ అది తీసుకెళ్ళి ఫస్ట్ ఈక్వేషన్ పెట్టాలి. y² = 4 into a అంటే ఏంటి, y dy by dx into x. ఇది ఇంక ఏ ఎలిమినేట్ అయిపోయింది, ఇంక ఇదే డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో therefore y cancel, dy by dx equals to dy by dx equal to y by 4x. ఇంక చూడండి మనకు వచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో డెరివేటివ్ ఉంటది, అలానే x అండ్ y ఉంటాయి. ఇది ఫిక్స్డ్ కాన్స్టెంట్ 4 అన్నమాట. ఇందులో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ అనే వేరియబుల్ కాన్స్టెంట్ ఉండకూడదు. దీన్ని డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ద కర్వ్ అంటాం. అట్లా మనకి ఇందులో ఎన్ని కాన్స్టెంట్ ఉంది, ఒకటి ఉంది. అందుకని మనం ఏం చేసాం, ఒక్కసారి డెరివేటివ్ చేసి ఇంకొకటి ఏం చేస్తాం చూడండి, ఇక్కడ ఇంకొకసారి డెరివేటివ్ చేయకూడదు. ఇప్పుడు ఎన్నిసార్లు అయినా చేయొచ్చు. దీన్ని చేసాం అనుకో y ఇంటూ మళ్ళీ డెరివేటివ్ చేస్తే uv రాస్తే సెకండ్ డెరివేటివ్ వస్తుంది, uv y ఇంటూ డెరివేటివ్ ఆఫ్ దిస్ ప్లస్ dy by dx into మళ్ళా y కి డెరివేటివ్ అంటే dy by dx equal to 0. ఇది రాయకూడదు డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే. ఇందులో అసలు ఏ లేదుగా. బట్ దిస్ ఈజ్ నాట్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్. లీస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చేయాలి డెరివేటివ్ అనేది. ఇంకా దీని మళ్ళా చేసుకోవచ్చుగా, మళ్ళా ఎన్నిసార్లు చేసుకోవచ్చు. అలాగా లీస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏంటంటే ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఎన్నైతే ఉన్నాయో అన్ని సార్లు మాత్రమే డెరివేటివ్. ఇక్కడ ఒకటి ఉంది కాబట్టి ఒకసారి చేసాం. ఇచ్చిన ఈక్వేషన్ 1, ఇది 2. సో ఈ రెండు ఈక్వేషన్ రాసిన తర్వాత ఈ రెండు ఈక్వేషన్స్ నుంచి ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఏదైనా ఉంటే ఎలిమినేట్ చేసి మనం ఒక ఈక్వేషన్ ఫామ్ చేయాలి. ఏ వాల్యూ వచ్చేసి ఇందులో సబ్స్టిట్యూట్ చేసాం అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ద కర్వ్ ఇస్ దిస్. అర్థమైంది కదా. ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఆర్డర్ ఎంత అని అడుగుతారు. ఆర్డర్ ఎంత 1. dy by dx అంటే ఫస్ట్ ఆర్డర్ 1, డిగ్రీ ఎంత 1.
ఆర్డర్ ఎంత 1. ఆర్డర్ అంటే మనం ఎన్నిసార్లు చేస్తే మనకి ఈ డెరివేటివ్ దీన్ని ఒకసారి చేసాం అంటే dy by dx గా వచ్చేది. అర్థమైంది కదా? అంటే ఇక్కడ ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఎన్ని ఉన్నాయో అదే ఆర్డర్ ఉంటుంది, ఎందుకంటే అన్ని సార్లే కదా డెరివేటివ్ చేసి. ఆర్డర్ ఎప్పుడు కూడా ఆర్డర్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఆర్బిటరీ కాన్స్టెంట్స్. నెంబర్ ఆఫ్ ఆర్బిటరీ కాన్స్టెంట్స్. ఎందుకంటే అన్ని సార్లు డెరివేటివ్ చేస్తాం కాబట్టి ఆర్డర్ ఎప్పుడు కూడా ఎన్ని కాన్స్టెంట్ అదే ఉంటుంది. ఇక్కడ డిగ్రీ కూడా 1 వచ్చింది, అఫ్ కోర్స్ ఈ ప్రాబ్లం కి డిగ్రీ కూడా అదే వచ్చింది, అలా రావాల్సిన అవసరం లేదు. అర్థమైంది కదా? ఆర్డర్ మాత్రం ఇక్కడ ఎన్నైతే ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఉంటాయో అదే ఆర్డర్ వస్తుంది మీకు ఎప్పుడైనా. ఎందుకంటే మనం ఒకటి ఉంటే ఒకసారే కదా చేస్తుంది, అంటే dy by dx రెండోసారి చేస్తే కదా d² by dx² వచ్చేది. అట్లా మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫార్మ్ చేయాలంటే ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ ద కర్వ్ ఫస్ట్ అండ్ దెన్ నెంబర్ ఆఫ్ కాన్స్టెంట్స్ ఎన్ని అన్ని సార్లు డెరివేటివ్ చేసి ఆపేసేయండి. దీన్ని ఇంకొకసారి చేయకూడదు అట్లా. అర్థమైంది? దీంతో ఆపేయాలి. సపోజ్ ఇంకొక కర్వ్ చూడండి, ఎగ్జాంపుల్. సపోజ్ ఇంకొక కర్వ్ చూడండి. ఎవరు అడుగు? ఏం డౌట్ ఉంది చెప్పండి అమ్మా. చెప్పండి రా. ఎక్కడరా? ఇక్కడ 2a. ఒక నిమిషం. y ఇంటూ dy బై dx. ఓకే 2a ఈక్వల్ 2a. కరెక్ట్. dy బై dx ఎంత? a ఈక్వల్ టు హాఫ్ ఇంటూ y ఇంటూ dy బై dx. ఓకేనా? y² ఈక్వల్ 4ax సబ్స్టిట్యూట్ చేయండి. సో డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇస్ 4 ఇంటూ ఇంతేగా. వెరీ గుడ్. చెక్ చేశాను నువ్వు అలర్ట్ ఉన్నావు లేదో అని. చూడు నువ్వు అలర్ట్ గా ఉన్నావు. 2. ఓకేనా? సో y కరెక్ట్. దేర్ఫోర్ dy బై dx ఈక్వల్ ఏమొస్తుంది? dy బై dx ఈక్వల్ ఏమొస్తుంది చెప్పు. సో dy బై dx ఈక్వల్ టు y డివైడెడ్ బై 2x. ఇది డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకేనా? సో అట్లా ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఓకేనా? ఓకేగా? ఎరా మళ్ళా హ్యాండ్ రైజ్. ఓకే వెరీ గుడ్. నేను చెక్ చేసేది. చూడండి నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోండి. సపోజ్ ఇప్పుడు మనకి ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటాం. xy ఈక్వల్స్ టు ax² మైనస్ b బై x ఇలా ఉంది. కర్వ్ అమ్మాయి, ఇది కర్వ్. దీని యొక్క డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫార్మ్ చేయాలి. చూడండి ఫస్ట్ ఈక్వేషన్. ఏ అండ్ బి ఆర్ వేరియబుల్స్ అని ఇస్తారు క్వశ్చన్ లోని. ఏ అండ్ బి ఆర్ వేరియబుల్స్ నేను ఇచ్చేసాను. ఏ అండ్ బి ఆర్ వేరియబుల్స్ అని ఇచ్చాను. ఓకేనా? సో నెంబర్ ఆఫ్ ఆర్బిటరీ కాన్స్టెంట్స్, నెంబర్ ఆఫ్ ఏసీస్ అంటే ఆర్బిటరీ కాన్స్టెంట్స్. ఏసీ అంటే ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఎన్ని? 2. అంటే ఏ కామా బి రెండు ఉన్నాయి అంటే 2. సో అంటే మనం 2 టైమ్స్ డిఫరెన్షియేట్ చేయాలి. 2 టైమ్స్ డిఫరెన్షియేట్ చేసి మనం 2 ఈక్వేషన్స్ ఫార్మ్ చేయాలి. 2 సార్లు చేయాలి, 3 సార్లు చేయకూడదు. చూడండి దీన్ని ఒకసారి బోత్ సైడ్స్ dy by dx. చూడండి బోత్ సైడ్స్ డెరివేటివ్ చేయాలి. ఓకేనా? సో dy by dx చూడండి ఈజీ. కాకపోతే ఎలిమినేట్ చేయడానికి కొంచెం మనం ఈక్వేషన్ సింప్లిఫై చేయాలి. b by x. ఓకేనా? సో uv రాయాలి. అంతకుముందు ఫస్ట్ ఇయర్ లో డెరివేటివ్ చేశాం కదా, x ఇంటూ
ఎక్స్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ వై అంటే ఇక్కడ ఇలా రాస్తాను y1 ఓకేనా. డివై బై డిఎక్స్ ఇది డివై బై డిఎక్స్ ఎప్పుడు వచ్చినా y1 రాస్తా. ఎక్స్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ వై అంటే y1 అలా రాస్తా సింపుల్ గా. ప్లస్ y ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ అంటే యూవి రాసే అంతే. డి బై డిఎక్స్ ఆఫ్ వై ఎప్పుడు వచ్చినా డివై బై డిఎక్స్ రాయాలి అంటే y1 అనేది. సో y ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ అంటే 1 దేర్ ఫోర్ 2ax దీని డెరివేటివ్ ఎంత 2ax ఓకేనా. సో ఇది 1/x ది -1/x² కదా అంటే ఈక్వేషన్ వస్తుంది b/x. ఇది ఫస్ట్ ఈక్వేషన్. ఇది మనకి ఫస్ట్ ఈక్వేషన్ ఇది. సో లెట్ us say this is the first equation. ఓకే ఫస్ట్ ఈక్వేషన్ ఫార్మ్ చేసాం ఇది. సో తర్వాత ఇంకొకసారి డెరివేటివ్ చేయాలి. సో దీన్ని ఇలా చేయటం కంటే ఇంకొంచెం సింపుల్ గా చేయొచ్చు. అంటే ఇంకొంచెం సింపుల్ గా చేద్దాం. ఈ ఎక్స్ ఇటు మల్టిప్లై చేయండి. అంటే ఇది కొంచెం లాంగ్ అయింది. ఇది కొంచెం సింపుల్ గా చెప్తాను. x² y = ax³ - b. ఈ x ని కూడా తీసుకొచ్చైతే మనకి ఈజీ అయింది కర్వ్. ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకోండి. ఇది ఫస్ట్ ఈక్వేషన్ ఓకేనా. సో దీన్ని బోత్ సైడ్స్ డెరివేటివ్ చేస్తాం. ఇందాకలా కూడా చేయొచ్చు, కొంచెం లాంగ్ అయింది. d/dx of ax³ - b. దీన్ని డెరివేటివ్ చేస్తాం ఫస్ట్ ఈక్వేషన్. ఇది uv x² ఇంటూ d/dx of y అంటే y1 రాస్తున్నాం ఓకేనా. సో y ఇంటూ డెరివేటివ్ ఆఫ్ x² అంటే 2x ఈక్వల్స్ టు డెరివేటివ్ ఆఫ్ ax³ అంటే మనకు 3ax² - 0 ఓకేనా. సో ఇలా డెరివేటివ్ వచ్చింది. దీన్ని x² ఇంటూ y1 ప్లస్ 2xy ఈక్వల్ టు సింప్లిఫై. ఇది సెకండ్ ఈక్వేషన్. డెరివేటివ్ అవ్వగానే ఫస్ట్ డెరివేటివ్ ఒక ఈక్వేషన్ వస్తుంది. ఇది సెకండ్ ఈక్వేషన్ అన్నమాట. మళ్ళా ఈ ఈక్వేషన్ బోత్ సైడ్స్ డెరివేటివ్ చేయాలి. అంటే d/dx ఆఫ్ సెకండ్ టైం చేయాలి. ప్లస్ 2 కాన్స్టెంట్ కదా d/dx ఆఫ్ xy ఈక్వల్స్ టు 3a కాన్స్టెంట్ కదా 3a ఇంటూ d/d మళ్ళీ ఇంకొకసారి చేయాలి లాస్ట్ డెరివేటివ్. ఇది లాస్ట్ డెరివేటివ్. సో ఇప్పుడు మళ్ళీ uv రాయాలి. చూడండి uv ఇక్కడ uv. సో therefore x² ఇంటూ డెరివేటివ్ ఆఫ్ y1 అంటే సెకండ్ డెరివేటివ్ వస్తుంది. d/dx ఆఫ్ dy/dx అంటే d²y/dx² ఇది y2 ప్లస్ y1 ఇంటూ 2x y1 ఇంటూ 2x రైట్. సో దీని డెరివేటివ్ x². 2 ఇంటూ జాగ్రత్తగా రాసుకోండి uv అంటే x ఇంటూ డెరివేటివ్ ఆఫ్ y అంటే y1 y ఇంటూ డెరివేటివ్ ఆఫ్ x అంటే y రైట్. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏమొస్తుంది మనకి ఇక్కడ 3a ఇంటూ 2x 3a ఇంటూ 2x ఓకేనా. 3a ఇంటూ 2x ఇక్కడ సెకండ్ దాంట్లో మనం x క్యాన్సిల్ చేయాల్సింది. సరే ఎనీవే ఇక్కడ క్యాన్సిల్ చేద్దాం. ఇక్కడ చూడండి సెకండ్ దాంట్లో సెకండ్ ఈక్వేషన్ లో x క్యాన్సిల్ చేద్దాం. xy1 ఇక్కడ xy1 ప్లస్ 2y ఈక్వల్ టు 3ax. ఇది సెకండ్ ఈక్వేషన్ అనుకోండి. ఓకేనా. సో ఇక్కడ మనం బోత్ సైడ్స్ x క్యాన్సిల్ చేసేద్దాం. xy2 ఇక్కడ ఏమొస్తుంది 2y1 ప్లస్ ఇక్కడ క్యాన్సిల్ దీన్నే డెరివేటివ్ చేద్దాం లాంగ్. దీన్ని ఇప్పుడు x క్యాన్సిల్ చేసి అంటే xy1 ప్లస్ 2y ఈక్వల్ 3ax కదా. దీన్ని డెరివేటివ్ చేద్దాం. అది థర్డ్ ఈక్వేషన్ అనుకుందాం. ఇంకొంచెం సింప్లిఫై అవుతుంది. 2 ఇంటూ d/dx ఆఫ్ y d/dx ఆఫ్ y ఈక్వల్స్ టు 3a ఇంటూ d/dx ఆఫ్ x ఓకే. ఇది ఈజీ. అంటే ఇది ఇప్పుడు చూడండి ఒకసారి x ఇంటూ డెరివేటివ్ ఆఫ్ y1 అంటే y2 ప్లస్ y1 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ x అంటే 1 ప్లస్ 2y1 ఈక్వల్ టు 3a ఇంటూ 1 ఓకేనా. 3 ఈక్వేషన్ ఫస్ట్ 2 సార్లు డెరివేటివ్ చేసి చూడండి ఒకసారి మనకి.
సో ఇది వచ్చింది కదా, అంటే ఇదేమొచ్చింది xy2 ప్లస్ 3y1 ఈక్వల్ టు 3a. ఇది థర్డ్ ఈక్వేషన్. ఓకేనా? ఇది ఇప్పుడు చూస్తే మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఈక్వేషన్ ఉంది, సెకండ్ ఈక్వేషన్ ఉంది, థర్డ్ ఈక్వేషన్ ఉంది. ఈ మూడింటి నుంచి కూడా ఏబి ఎలిమినేట్ చేసేసి మనం డెరివేటివ్స్ లోను xy లోను ఈక్వేషన్ తేవాలి. ఇప్పుడు ఈ మూడి పేరేంది ఏంట్రా? ఇదా ఇదా డెరివేటివ్ ఆఫ్ y అంటే y1 రా. dy బై డిఎక్స్ ఆఫ్ y అంటే ఏందిరా? dy బై డిఎక్స్. ఓకేనా? చూడండి, ఇప్పుడు ఈ మూడు ఈక్వేషన్ ఉన్నాయేమో, ఈ మూడు ఈక్వేషన్స్ నుంచి ఎలిమినేట్ చేసి మనం ఫామ్ చేయాలి. అసలు ఏ వీలు ఉండకూడదు, అలాంటి ఈక్వేషన్ ఫామ్ చేయాలి. సింపుల్ గా ఈ 3 తీసుకెళ్లి ఇందులో పెట్టేసి ఎలిమినేట్ అయిపోయిందిగా. ఈ 3a వాల్యూ తీసుకెళ్లి ఇందులో పెట్టేసాము, ఎలిమినేట్ అయిపోయింది. ఎక్స్ వాల్యూ ఉంటుంది కదా, అంటే ఈ 3a వాల్యూ అక్కడ పెడుతున్నాం. చూడండి, xy1 ప్లస్ 2y ఈక్వల్స్ టు xy2 ప్లస్ ఎలాగైనా ఎలిమినేట్ చేయాలి మనం, ఇంటూ ఎక్స్. ఇలా పెడితే ఎలిమినేట్ అయిపోయింది కదా. ఇది ఈ 3a వాల్యూ తీసుకెళ్లి ఇందులో పెట్టాం. ఇదే డిఫరెన్స్ ఈక్వేషన్. ఇందులో మనకి ఏ బి అనేవి ఏవి లేవుగా, ఇంక ఇదే. ఏ ఈక్వేషన్ ఏ బిలో లేకపోతే అదే మనకి డిఫరెన్స్ ఈక్వేషన్. అంటే ఎక్స్ సింప్లిఫై చేసుకోవాలి. ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ y2 ప్లస్ 3xy1. అంటే మనకి ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఫరెన్స్ ఈక్వేషన్ ఏంటంటే ఎక్స్ స్క్వేర్ ఇంటూ, చూడండి ఇది y2 అంటే రాయండి అమ్మా, డి స్క్వేర్ y బై డిఎక్స్ స్క్వేర్. ఫైనల్ గా y2 అంటే సెకండ్ ఆర్డర్ డెరివేటివ్, డి స్క్వేర్ y బై డిఎక్స్ స్క్వేర్. ఇదటి తీసుకెళ్ళండి, ఇదటి తీసుకెళ్తే 2xy1 2x ఇంటూ dy బై డిఎక్స్ మైనస్ 2y ఈక్వల్ టు 0. ఇది చూడండి, ఈ ఈక్వేషన్ లో మనకి ఏ బీలు ఎక్కడా లేవు. దీన్నే డిఫరెన్స్ ఈక్వేషన్ అంటారు. దీని ఆర్డర్ ఎంత? దీని ఆర్డర్ చూస్తే, దీని ఆర్డర్ చూడండి ఒకసారి. దీని ఆర్డర్ అంటే హైయెస్ట్ ఆర్డర్ డెరివేటివ్ ఏది? 2. ఆర్డర్ అంటే 2. అది అక్కడే తెలిసిపోయింది కదా. ఎన్ని కాన్స్టెంట్స్ ఉన్నాయి? ఎన్ని కాన్స్టెంట్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి. ఆర్డర్ అదే వస్తుంది. ఎన్ని కాన్స్టెంట్స్ ఉంటే, ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఎన్ని ఉంటే ఆర్డర్ అదే వస్తుంది. డిగ్రీ చూడండి, డిగ్రీ అయితే హైయెస్ట్ ఆర్డర్ డెరివేటివ్ యొక్క పవర్ ఎంత ఉంది? 1. డిగ్రీ అంటే 1. డిగ్రీ రాదు మళ్ళీ సేమ్, ఇందాక సేమ్ వచ్చింది, ఇప్పుడు ఎంత వచ్చింది? డిగ్రీ 1, విచ్ ఈస్ నాట్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ కాన్స్టెంట్స్. అది డిఫరెన్స్ ఈక్వేషన్ ఫామ్ చేసిన తర్వాత అర్థమైంది డిగ్రీ అనేది. ఆర్డర్ అనేది ముందే తెలిసింది, ఎందుకంటే మనం ఎన్ని సార్లు చేస్తే హైయెస్ట్ ఆర్డర్ డెరివేటివ్ అంతది వస్తుంది. ఇప్పుడు 2 సార్లు చేయాలని డిసైడ్ అయ్యాక, అంటే ఆర్డర్ ఎంత? 2నే. డిగ్రీ అనేది ఫైనల్ గా వచ్చిన తర్వాత చూసుకోవాలి. ఇట్లా మనకి డిఫరెన్స్ ఈక్వేషన్ ఫామ్ చేయటం. ఇచ్చిన కరువులో ఎన్ని ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఉన్నాయి, ఆ ఇచ్చిన కరువు ఫస్ట్ ఈక్వేషన్. అన్ని సార్లు చేసి అన్ని ఈక్వేషన్ ఫామ్ చేయండి. ఆ ఫామ్ చేసిన 3 ఈక్వేషన్స్ లో నుంచి ఏబీలు ఎలిమినేట్ చేయాలి. ఇక్కడ అంటే నాకు లక్కీగా 3a వాల్యూ తెలిసిపోయింది, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. అలా ఒక్కోసారి తెలియదు, ఏబీలు మనం ఎలిమినేట్ చేయాల్సి వస్తుంది. అది మల్టిప్లైస్ ఇది మల్టిప్లైస్ అట్లా. డిఫరెన్స్ ఈక్వేషన్ అంటే ఇది, ఫార్మింగ్ డిఫరెన్స్ ఈక్వేషన్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎలాగైనా సరే మనం ఎలిమినేట్ చేయాలి, అది ప్రాబ్లం. ఫైనల్ గా ఈక్వేషన్ అనేది ఎక్స్ వై డెరివేటివ్స్ ఫిక్స్డ్ కాన్స్టెంట్స్ ఉండాలి. చూడండి ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్, y ఈక్వల్స్ టు, ఇంకొక ఎగ్జాంపుల్, c ఇంటూ x ప్లస్ c హోల్ స్క్వేర్. ఇలా ఉంది. ఓకేనా? కర్వ్ ఇలా ఇచ్చా, దీనికి డిఫరెన్స్ ఈక్వేషన్ ఫామ్ చేయాలి. సో ఇందులో ఆర్బిటరీ కాన్స్టెంట్స్ అనేది ఎన్ని ఉన్నాయి అది ముందు. ఇక్కడ రెండు ఉన్నాయి కాబట్టి 2 కాదు, అది ఓన్లీ 1 ఆర్బిటరీ కాన్స్టెంట్స్. ఏసీస్, నెంబర్ ఆఫ్ ఏసీస్, ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఎన్ని? ఓన్లీ 1. అదేంటది? సి ఒక్కటే. ఇక్కడ సి ఉంది, ఇక్కడ సి 1 పెడితే ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ 1 ఉంటుంది. అంటే
ఆల్ఫాబెట్స్ సి 2 సార్లు ఉంది, కానీ ఆల్ఫాబెట్ ఏంటది? సీనే కదా, అంటే ఒకటే, అది ఒకటి కింద తీసుకోవాలి. ఆర్బిటరీ కాన్స్టెంట్స్ 1, నెంబర్ ఆఫ్ ఆర్బిటరీ కాన్స్టెంట్స్ 1. ఇక్కడ సి ఒకసారి ఉంది, ఇక్కడ సి ఒకసారి ఉంది, 2 రాయకూడదు, 2 కాదు కదా. ఈ అర్థమైంది కదా, సి అనేది అక్కడ ఉంది మళ్ళా, అంటే ఒకే ఆల్ఫాబెట్ కనపడుతుంది కదా. ఇక్కడ C1 పెడితే ఇక్కడ C1 పెట్టేది, డిఫరెంట్ ఏం పెట్టంగా. ఇక్కడ 2 పెడితే ఇక్కడ 2 కదా పెట్టేది, అంటే ఓన్లీ 1, అంటే వేరియబుల్ ఓన్లీ సి అన్నమాట, అంతే. అంటే ఇప్పుడు ఒకసారి చేయాలి. ఇచ్చిన ఈక్వేషన్ 1 అనుకోండి, డిఫరెన్షియేట్ చేయాలి. డిఫరెన్షియేట్ వన్స్. చూడండి, డెరివేటివ్ అంటే y1 రాస్తాను, ఇప్పుడు y1 రాస్తాను. dy by dx అంటే పెద్దది కదా రైట్, అందుకని y1 ఇలా రాసుకోండి సింపుల్ గా. సో డెరివేటివ్ చేస్తే మనకి ఏమొస్తుంది? 2c ఇంటూ x ప్లస్ సి, 2c ఇంటూ x ప్లస్ సి అమ్మ. ఓకేనా? ఇది ఈక్వేషన్ 2, ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్ మళ్ళీ ఇంకొకసారి చేయకూడదు. ఈ రెండింటి నుంచి మనం సి అనేది ఎలిమినేట్ చేయాలి. ఓకేనా? నేనేం చేస్తున్నా అంటే సి అనేది ముందు కనుక్కుందాం అనుకుంటున్నా. సి అనేది ఏంటో కనుక్కుందాం అనుకుంటా. 1/2 చేస్తున్నాం. 1/2. రెండు ఈక్వేషన్ ఉన్నాయి కదా, సి ఎలిమినేట్ చేయాలి. నేనేం చేస్తున్నా అంటే 1/2 రాస్తున్నా. చూడండి, y/y1 ఈక్వల్ టు, సో ఇది బై ఇది రాస్తే మనకి సి అనేది క్యాన్సిల్ అయింది, x ప్లస్ సి డివైడెడ్ బై సి ఇంటూ ఎక్స్ ప్లస్ సి క్యాన్సిల్ అయిపోయిందిగా, డివైడెడ్ బై 2 ఇదే వచ్చేది. సో ఎక్స్ ప్లస్ సి డివైడెడ్ బై 2, దీని నుంచి సి కనుక్కుంటా. సి ఈక్వల్ టు 2y డివైడెడ్ బై y1 మైనస్ ఎక్స్. సి వాల్యూ వచ్చేసింది కాబట్టి మనకి ఇంకా డెరివేటివ్ ఇవాల్యుయేట్ చేసేద్దాం. ఫస్ట్ 2 ఈక్వేషన్స్ లో ఎక్కడైనా మీరు సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు సి వాల్యూ. ఓకేనా? సో నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. సెకండ్ ఈక్వేషన్ ఇంప్లైస్ ఎక్కడైనా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, ఏదైనా అదే. అర్థమైంది కదా? సి వాల్యూ ఇక్కడ పెడతాను. y1 ఈక్వల్స్ టు 2 ఇంటూ 2y డివైడెడ్ బై y1 మైనస్ xc అంటే, సో x ప్లస్ సి అంటే ఇక్కడ డైరెక్ట్ గా ఉంది. x ప్లస్ సి అంటే 2y బై y1, 2y బై y1. లేకపోతే ఈ సి ఇక్కడ పెట్టి మళ్ళీ ఇదే వస్తుంది. ఇది x ప్లస్ సి వాల్యూ అంటే 2y డివైడెడ్ బై y1. ఓకేనా? దీన్ని కొంచెం సింప్లిఫై చేసుకోండి. y1 ఈక్వల్స్ టు 4y, 2 ఇంటూ 2y 4y ఇంటూ 2y మైనస్ xy1 డివైడెడ్ బై y1 స్క్వేర్. ఇది తీసుకురండి, అంటే దట్ ఇంప్లైస్ y1 క్యూబ్ ఈక్వల్స్ టు, సో 4y ఇంటూ 2y అంతా 8y స్క్వేర్ మైనస్ 4xy ఇంటూ y1. సో ఇప్పుడు రాసేసేయండి, dy by dx ఆర్డర్ లో రాసేసేయండి. dy by dx హోల్ క్యూబ్, ఇది తీసురండి, dy by dx మైనస్ 8y స్క్వేర్ ఈక్వల్ టు 0. చూడండి, ఇలా ఉంది కదా. ఇంక ఇది డిఫరెన్స్ ఈక్వేషన్. ఇందులో మనకి ఏమన్నా సి అనేది ఏమన్నా ఉందా? లేదుగా. డిఫరెన్షియల్ కోఎఫిషియంట్స్ xy. దిస్ ఈస్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ దిస్ కర్వ్. ఆర్డర్ ఎంత? ఆర్డర్ హైయెస్ట్. చూడండి, హైయెస్ట్ ఆర్డర్ డెరివేటివ్ ఓన్లీ dy by dx 1, అది ముందే మనకు వచ్చేది అక్కడ ఆర్డర్. అది డిగ్రీ ఎంత? dy హైయెస్ట్ ఆర్డర్ డెరివేటివ్ యొక్క ఎక్స్పోనెంట్ 3. అట్లా ఏ కర్వ్ ఇచ్చినా మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫార్మ్ చేయటం ఇలా. అర్థమైంది కదా? ఎన్ని కాన్స్టెంట్స్, ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఉన్నాయో చూసుకోవటం. ఆల్ఫాబెట్ ఎన్ని సార్లు ఉన్నా సి అనేది ఒక్కదాని కింద తీసుకోవాలి. అంటే డిఫరెంట్ ప్లేసుల్లో ఉంది, బట్ సీనే కదా, ఒకటే తీసుకోవాలి, ఆర్బిటరీ కాన్స్టెంట్స్. ఓకే, అట్లా మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫార్మ్ చేయటం. నెక్స్ట్ ఇంకొక కర్వ్ చూడండి. మనకు సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్, సపోజ్ మనకి చూడండి y ఈక్వల్ టు a,
e power 2x plus b e power minus 2x. ఇది కర్వ్. డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనం ఫార్మ్ చేయాలి. చూడండి డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. క్లియర్ 2 సార్లు చేయాలి. ఫస్ట్ ఈక్వేషన్ రైట్. నెక్స్ట్ y1, so 2a e power 2x సెకండ్ ఈక్వేషన్. ఒకసారి డెరివేటివ్ చేసేది, మళ్ళీ ఇంకొకసారి y2 ఈక్వల్స్ టు దీని డెరివేటివ్ చేస్తే 4a e పవర్ 2x ప్లస్ ఈ మూడు ఈక్వేషన్స్ నుంచి ఏబి ఎలిమినేట్. మనకు లక్కీగా కొన్నిట్లో ఏం వస్తుందంటే 4 కామన్ తీసేస్తే మనకి ఎలిమినేట్ అయిపోయింది ఆటోమేటిక్. కష్టపడకుండానే మనకి ఎలిమినేట్ అయిపోయింది. దీని బదులు ఏమి రాయొచ్చు? y రాయొచ్చు. అంటే therefore ఎలిమినేట్ అయిపోయింది. y2 ఈక్వల్ టు 4y అంటే ఆటోమేటిక్ గా మనకి ఎలిమినేట్ అయిపోయింది. దీని బదులు y పెట్టొచ్చు కదా, ఇంక ఎలిమినేట్ అయిపోయినట్టుగా. సో therefore d square y by dx square equals to d square y by dx square equal to 4y. ఇంక ఇదే డిఫరెన్స్ ఎలిమినేట్ అయిపోయింది కదా. అంటే ఆర్డర్ ఎంత? ఆర్డర్ అంటే 2 అమ్మ. డిగ్రీ ఎంత? దీని పవర్ ఎంత ఉంది? 1. డిగ్రీ అంటే 1. డిగ్రీ అంటే 1. అట్లా ఆటోమేటిక్ గా మనకి చేసినప్పుడు ఎలిమినేట్ అయిపోయింది. ఇది అంటే అన్ని సాల్వ్ చేయడం ఏబి కనుక్కోవడం అలా లేకుండా డైరెక్ట్ గా ఇక్కడ 4y వచ్చేసింది. ఇంకొక ఎగ్జాంపుల్, లాస్ట్ ఎగ్జాంపుల్, డోంట్ గో అవే. చూడు నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడు. xy ఈక్వల్స్ టు a e పవర్ 3a ప్లస్ b e పవర్ మైనస్ 3x. b e పవర్ మైనస్ 3x చూడండి ఒకసారి. సో చూస్తే మనకి దీని డెరివేటివ్ చేస్తున్నా uv xy1 ప్లస్ y ఇంటూ 1 ఈక్వల్ టు 3a. ఇది ఫస్ట్ ఈక్వేషన్. e పవర్ 3x మైనస్ 3b e పవర్ మైనస్ 3x సెకండ్ ఈక్వేషన్. డెరివేటివ్ చేశా. ఇంకొకసారి డెరివేటివ్, దీని డెరివేటివ్ అంటే మళ్ళీ uv xy2 ప్లస్ y1 ఇంటూ 1. y కి డెరివేటివ్ అంటే y1 రా. y కి డెరివేటివ్ అంటే d by dx of y and dy by dx రాయాలి. సో therefore 9a e power 3x ప్లస్ 9b e power minus 3x. అంటే మనకి ఏమొస్తుంది? xy2 ప్లస్ ఇదంటే ఏంది? 2y1 ఈక్వల్ టు 9 కామన్ తీస్తే ఇచ్చింది xy. లక్కీగా మనకి ఎలిమినేట్ అయిపోయింది. థర్డ్ ఈక్వేషన్ ఎలిమినేట్ అయిపోయింది. therefore differential equation is x d square y by dx square plus 2 dy by dx minus ఫైనల్ గా y2 బదులు రాయండి నోటేషన్ ఇది. therefore order is what? order is 2, degree is 1. ఆర్డర్ అంటే ఇక్కడ తేలిపోయింది, ఏబి ఉన్నాయి కదా, ఆర్డర్ అదే వస్తుంది. డిగ్రీ అంటే మాత్రం ఫైనల్ గా మనకి దాని పవర్ ఎంత ఉంది అనేది ఇంపార్టెంట్. డిగ్రీ ఈజ్ 1. మిగతాది రేపు కంటిన్యూ చేద్దాం. క్వశ్చన్ పేపర్ చేయండి అమ్మ. రేపు లాస్ట్ 15 మినిట్స్, రోజు 15 మినిట్స్ క్లియర్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. ఈ రోజు క్వశ్చన్ పేపర్ చేయండి.